తప్పు ఎవరిదో నిరూపించి నిలబెడతాను నాన్న. ఎందరికన్నా నిరూపిస్తావు? ఎందరి నోళ్ళు మూయిస్తావు? దీని భాగవతం లోకం అంతా చూసేసింది కదా. అబద్ధమైన లోకం చూడగలిగేది, నిజం మనం చూపించలేమా? తప్పు అన్న వాళ్ళ నోరు మోయించలేమా? కలంకంతో చచ్చే కన్నా బ్రతికి సాధించడం గొప్ప నాన్న. ఎలాగే సాధించడం? పోటీగా ఇది ఇంకో వీడియో తీసి పెడుతుందేమో. దీని ప్రేమ మనకి తెలిసిందే కదా నాన్న. ఆ ప్రేమలో నిజాయితీ కూడా తెలిసిందే. దానికి కాని మనకి కాని ఆ విషయంలో ఏ స్వార్థం లేదు. మీరు హెచ్చరించారనే కదా అది ఇవాళ తారక్ గారితో తన ప్రేమ విషయం చెప్పడానికి వెళ్ళింది. అక్కడ ఏం జరిగిందో అది వివరంగా చెప్పింది కదా. తారక్ గారు ఇష్టపడ్డాక జరిగిందే మీరు చూసిన వీడియో అంతా. అందులో తారక్ గారిది మిథునాది తప్పు లేదని అప్లోడ్ చేసిన వాళ్ళకు కూడా తెలుసు. ఎవరి పాప అన్నో తారక్ గారు అపార్థం చేసుకునే అవకాశమే లేదు. నాన్న, వీళ్ళ పెళ్లి చేస్తే ఈ తప్పుడు ప్రచారానికి ఫుల్ స్టాప్ పడుతుంది కదా నాన్న. పెళ్లికి వాళ్ళు ఒప్పుకోవాలి కదే. వీళ్ళ ప్రేమలో ఉన్న స్వచ్ఛతే వాళ్ళని ఒప్పిస్తుందమ్మా. గెలిచే అవకాశం ఉన్నప్పుడు చావు అవివేకం అవుతుంది నాన్న. ఈ పెళ్లి బాధ్యతలు నేను తీసుకుంటాను. పెళ్లి జరిపించి తీరుతానని నేను మీకు మాటిస్తున్నాను నాన్న. మిథున ఏ కల్మషం లేకుండా ప్రేమించింది కానీ ఏ తప్పు చేయలేదు నాన్న. పుకార్లకి పీటలు వేస్తే మీ పెంపకాన్ని మీరే అనుమానించుకున్నట్టు అవుతుంది. బంగారం నాన్న, ఇది మేలిమి బంగారం. మీరు నా లవ్ ని యాక్సెప్ట్ చేయాలి. యాక్చువల్లీ ఫస్ట్ లుక్ లోనే పడిపోయా. మీరే నా భర్త అని ఎప్పుడూ ఫిక్స్ అయ్యా. ఇంటెస్ట్ ఏంట్రా మై డియర్ సను, ఏంటి మ్యాటరు? డీప్గా అమ్మాయి ఫోటో చూస్తూ మురిసిపోతున్నావంటే లోతుగా ప్రేమలో పడ్డట్టే. నువ్వు కనబడవు గాని నాన్న, చాలా తెలివైన వాడువే. మేఘం కమ్మిన కాంతి, నివురు గప్పిన నిప్పులాంటి వాడినరా నేను. చెల్లుబాటు కాని కాలమని చేతులు కట్టుకుని కూర్చున్నా. కాని రేపో మాపో జీ 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 మార్కెట్లోకి ఎంటర్ అవుతుంది. ఈ ఫాదర్ పేరు ఫేమ్లోకి వస్తుంది. న్యూస్ ఫ్రేమ్లోకి నేనొస్తా.
నా సంగతి తర్వాత కానీ నాన్న, నీ సంగతి చెప్పు. ఈ అమ్మాయితో లవ్వా? గువ్వల జంటలా బాగున్నారా? అవునన్నా, ప్రేమలో పడ్డమే కాదు, పెళ్లి ప్రపోజ్ కూడా చేశా. ఆల్ ది బెస్ట్ రా. తారక్ తారక్ ఏమంటున్నావురా? ప్రేమ, పెళ్లి, ప్రపోజలా? అవును మమ్మీ. మిథునలో నాకు కావాల్సిన క్వాలిటీస్ అన్నీ చాలా ఉన్నాయి మమ్మీ, అందుకే ఇష్టపడ్డాను. పెళ్ళి కూడా చేసుకుంటానన్నాను. తనంటే నీకు కూడా గుడ్ ఇంప్రెషన్ ఉంది కదా. ఇంతకు ముందు అడిగినప్పుడు లవ్ అది ఇది ఏం లేదన్నావు. మొహం, అప్పుడు ఇంప్రెషన్ మాత్రమే ఉండేది. నిన్న జరిగిన సంఘటనతో ఇష్టం పెరిగింది. మనసు మమ్మీ ఏ క్షణంలో అయినా మారచ్చు. మమ్మీ, మిథున చాలా మంచిది, పైగా ఇంటెలిజెంట్, షార్ప్ అండ్ స్మార్ట్ కూడా. ఓహో, ఇందులో తారక్ తప్పేమీ లేదు రేఖ. ఆ అమ్మాయే మంచిది కాదంట. తారక్ అన్యాయం అయిపోతాడనే నా బాధంతా. అంటే డబుల్ షేడ్స్ ఉన్నాయన్నమాట. నాతో అమాయకంగా వీడి దృష్టిలో తెలివిగా ఫిక్స్ అయింది. అంటే 2 కాలాలతో 2 చేపల్ని పట్టి పుట్టలో వేసుకుందన్నమాట. నీ దృష్టిలో ప్రేమంటే ఇదే నా తారక్? నో మమ్మీ, ఇదంతా రాంగ్, డర్టీ క్రియేషన్ మమ్మీ ఇదంతా. ఇలాంటి థంబ్నెయిల్తో మమ్మల్ని డీఫేమ్ చేయాలని చూస్తున్నారు. నథింగ్ బట్ క్యారెక్టర్ అసాసినేషన్ మమ్మీ. ఏంటి రాంగ్? ఏంటి ఫేక్ తారక్? ఇందులో ఉన్నది మీరు కాదా? ఈ వీడియో మీది కాదా? నిప్పులేంది పొగ రాదురా. మనసు మంచిదైతే అందరికీ మంచిగానే కనపడాలి కదా. మమ్మీ, ఈ సోషల్ మీడియా సంగతి నీకు తెలీదా చెప్పు? లైకుల కోసం, షేర్ల కోసం, వాళ్ళ స్వార్థం కోసం ఇలా చేస్తారు మమ్మీ. తారక్, నీ నుంచి లాభం పొందాలని చూసేవాళ్ళు ఎవరున్నారు? మమ్మీ, ఆ విషయం తర్వాత తెలుస్తాను గానీ యాక్చువల్గా అక్కడ జరిగింది ఏంటంటే, అంతే మమ్మీ, నేను చెప్పేది నిజం. తారక్, ఏది నిజమైనా ఈ వార్త చాలా వేగంగా ప్రపంచమంతా చుట్టేస్తుందన్నా. నా టెన్షన్ కూడా అదే మమ్మీ. పాపం మిథున. ఈ టెన్షన్ చూస్తుంటే ఆ అమ్మాయి వల్ల వీడు పూర్తిగా బందీ అయ్యాడు. ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వకుండా వీణ్ణిక్కడే కట్ చేయాలి. మామ్, మిథున చాలా మంచిది, తెలివైంది కూడా కదరా తారక్. కానీ తనకి ప్రాబ్లం. తారక్, లోకం అబద్ధాన్ని ప్రచారం చేస్తే తను ఫేస్ చేయలేదా? అంటే డిప్రెషన్లోకి వెళ్తే ప్రమాదం కదా అని. నువ్వేం టెన్షన్ పడకు తారక్. తను చాలా మంచమ్మాయి అని నాకు తెలుసుగా. హ్మ్. తన సంగతి నేను చూసుకుంటాను. ఈ వార్త ప్రచారంలో ఉన్నప్పుడు
నువ్వు తనని కలిసే ప్రయత్నం వార్తకు బలం కలుగజేస్తుంది. కాంటాక్ట్లో కూడా వెళ్ళకు, ట్యాప్ చేస్తారు. తారక్, నీ ప్రాబ్లంని నేను సాల్వ్ చేస్తాను కదా. ఫర్దర్గా ఈ వీడియో ట్రోల్ అవ్వకుండా నేను డిలీట్ చేయిస్తాను కదా. నీ ప్రాబ్లం నా ప్రాబ్లం కాదా? అంతా సవ్యంగా జరిగేలా నేను చూస్తాను తారక్. నాన్న, నీ ఫ్యూచర్ మీద కన్సర్న్ ఉన్నదాన్రా. లోకానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే పరిస్థితి నేను రానివ్వను కదా. నువ్వు కూల్గా ఉండు నాన్న, అంతా నేను సెట్ చేస్తాను కదా. థ్యాంక్ యూ మామ్. శేఖర్, శేఖర్, అనయ్య, శేఖర్, ఏమైందన్నయ్య? అనయ్య 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 అనయ్య, దించనయ్య, అనయ్య దించనయ్య, ఏటైందన్నయ్య? ఎందుకన్నయ్య ఇంత హుషారుగా ఉండవా? ఏంటత్తయ్య? ఇది హ్యాపీనెస్ తో వచ్చిన హుషారు రా. నా లవ్ సక్సెస్ రా. మామ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మిథునతో నా పెళ్లి ఫిక్స్ అయిందిరా. అవునా తారక్? కంగ్రాచులేషన్స్ రా. థ్యాంక్ యూ పెద్దమ్మా. మిథున్ ఎవర్రా? అదే అత్తయ్య, రెస్టారెంట్ లో టేస్ట్ సూపర్వైజర్ గా అపాయింట్ చేశాడు కదా. భూమి పూజ దగ్గర పనులు అందుకొని మరీ చేసింది. అదే కలివిడిగా ఉంది, ఎవరి అమ్మాయని నన్ను అడిగారు కదా, ఆ అమ్మాయి అయ్యుంటుంది. తారక్, అంతేనా? ఎస్, నువ్వు కరెక్ట్ పెద్దమ్మా. ఎగ్జాక్ట్లీ ఆ అమ్మాయే. అమ్మాయి చాలా బాగుంది నాన్న. బాగుంటుంది కాబట్టి ప్రేమించాడు. నేను అందం చూసి ప్రేమించలేదు పెద్దమ్మా. చూపు మరల్చేది ముందు అందమేరా. నా విషయంలో అది కాదు నాన్నమ్మ. ఆ అమ్మాయి తెలివి నాకు బాగా నచ్చింది. మనసు ఇంకా నచ్చింది. ఆ అమ్మాయి మంచితనం నచ్చింది. బుల్లెమ్మ కూడా నాకు అందుకే నచ్చింది. ఎలా అయితేనే నీ మనసుకు నచ్చిన అమ్మాయిని నువ్వు చేసుకోబోతున్నావు. సంతోషంగా ఉంది తారక్. నన్ను దీవించినానమ్మా. పెద్దమ్మా, నువ్వు కూడా. పెళ్లిలో మీ ఇద్దరిని దీవిస్తాను నాన్నా. అదే ఇదే, నన్ను దీవించండి. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. తమ్ముడేడి? అవును పెద్దమ్మా, నేనింత సంతోషంతో ఈ విషయం చెప్తుంటే వాడేంటి అలా వెళ్ళిపోయాడు? వాడి బుర్రని వేరే విషయం తొలుస్తోందిలే, అందుకే డల్లుగా ఉన్నాడు. వేరే విషయమా? ఏంటి నాన్నమ్మా? అవునరా, వాడు వైష్ణవిని ఇష్టపడుతున్నాడు. కానీ తనతో ఆ విషయం చెప్పలేక లోపలే మదన పడుతున్నాడు. వాడి విషయం మాకు తెలిసి వాడి అవస్థ గమనించి మేమే వైష్ణవితో నేరుగా మాట్లాడి ఒప్పించి వీడితో పెళ్లి జరిపిద్దామని నిర్ణయించుకుని పొద్దున్నే అమ్మాయిని రమ్మని చెప్పాము. మరేమైంది? కరువులో అధిక మాసం అన్నట్టు అయ్యింది. మేం చెప్పేద్దాం అనుకునే లోపు వాడేదో చెప్పాలి రమ్మన్నాడు. అంతలో తనకేదో ఫోన్ వచ్చి అర్జెంట్ అని ఇంటికెళ్ళిపోయింది. వాడు చెప్పలేదు, మాకు చెప్పే అవకాశం రాలేదు. నీ ప్రేమ పెళ్లి అనేసరికి మొహం చిన్నబుచ్చుకుని వెళ్ళినట్టున్నాడు. తనను ఒప్పించి వీడి పుట్టినరోజు గిఫ్ట్గా ఈ ఇంటికి కాబోయే కోడలు అని అందరిలో అనౌన్స్ చేద్దాము అనుకుంటున్నాంరా.
మీరేం వరి అవ్వకండి, నేను వైష్ణవితో మాట్లాడి ఒప్పిస్తాను. నువ్వా? నానమ్మా, వైష్ణవి గారి ఫస్ట్ పరిచయం నాతోనే కదా. నా మీద తనకి మంచి అభిప్రాయం ఉంది, తన మీద నాకు గుడ్ ఒపీనియన్ ఉంది. మంచి వాళ్ళని కన్విన్స్ చేయడం చాలా ఈజీ నానమ్మా. పెద్దమ్మా, తమ్ముడి పుట్టినరోజుకి వైష్ణవి వస్తుంది కదా, ఆ, తనతో మాట్లాడి ఓకే అనిపిస్తాను, సరేనా? నానమ్మ, ఇద్దరి పెళ్లి ఒకేసారి జరిగి ఇద్దరి మనవరాళ్ళు ఒకే రోజు ఇంటికొస్తారు, సరేనా? నీ నోటి మాట నిజం కావాలిరా. అశ్విని దేవతలు తదాస్తు అనాలి. దేవుడు చల్లగా చూడాలి నాన్నా. మంచికెప్పుడు మంచే జరుగుతుంది నానమ్మా. బీ హ్యాపీ ఆ, నానమ్మా. రే లవర్ బాయ్ శేఖర్ ఎక్కడ్రా? స్పీకర్ ఆన్ చేసి మాట్లాడు. హలో ఆంటీ. షటప్ షటప్. అలా పిలిస్తే నీ నాలుక చీరేస్తా. నీ వగలు వయారాలన్నీ కట్టిపెట్టు. నా ముందు నటించి వంచింది చాలు. ఇలాంటివన్నీ మానుకొని నీ మానాన్న నువ్వు బతుకు. మా తారక్కి వేరే అమ్మాయితో పెళ్లి ఫిక్స్ చేశాను. మళ్ళీ వాణ్ణి తలచినా కలిసినా నీకే కాదు, నీ ఫ్యామిలీ మొత్తానికి భూమి మీద నూకలు లేకుండా చేస్తా. మైండ్ ఇట్. ఏంటి మిథున, ఏంటి? ఏమండి? అయ్యో, ఏంటండి ఏంటండి ఇది? వద్దండి, నా మాట వినండి. ఏమండి? ఏమండి? ఇది చేసిన పనికి పరువు చచ్చిపోయిందే. ఏమండి? ఈ కట్టెల్ని వేరే వాళ్ళు వేరించి కాల్చి చంపడం కన్నా మనమే బూడిదవడం మంచిది. ఏమండి? వద్దండి. ఏమండి?